ఓం నమ శివాయ. చూడండి ఎంత అద్భుతం. ఆనాటి కాలంలో ఒక చక్రవర్తి అల్లూరి సీతారాము, అలెగ్జాండరు ఎందరో హిందూ ధర్మాన్ని కాపాడినాం, మనం కాపాడలేమా అని అనుకున్నా. కానీ సక్సెస్ చేసిన మెట్లు ఆ శివయ్యకు, అనేశ్వరమ్మ తల్లికి దారి. చాలామంది అన్నారు నన్ను, నువ్వు చేస్తావా, నీ వల్ల అయిద్దన్న. చూడండి చేసిన, చూపించిన ఆ భగవంతుడే అందరి మనసులోకి వచ్చి దాతలుగా తీసుకొచ్చి సక్సెస్ చేశాడు. చూడండి, మన హిందూ ధర్మం కాపాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున భగవంతునికి ఆజ్ఞ ఉంటుంది. చూడండి ఎంత సక్సెస్ అయిందో. మెట్లు గుట్ట ఎక్కుతావా, గుట్ట ఎక్కి నువ్వు చేయగలుగుతావా, నీలాంటి వాళ్ళు చాలామంది పోయిరన్నారు. చూడండి ఎంత అద్భుతాలు చేసినాము, అందరి సహకారంతో చేసినాము. నా ఒక్కని పేరు కాదు, ఈ గుట్ట మీద చేసిన దాతలందరి భగవంతుడు వాళ్ళ ఆధ్వర్యంలో చేయించుండు. కానీ పని చేస్తాడు ఉండాలండి. నేను ఒక్కనే ఉన్నా, ఇప్పుడు ఎవరు వస్తలేరు అనుకోకండి. కానీ వేల మంది వచ్చారు, వేల మంది వచ్చారు. నా వెనుక వేల మంది ఉండి భగవంతుడు ఆధ్వర్యంలో నడిపిస్తున్నాడు. నన్ను చాలామంది నువ్వు చేస్తావా, నువ్వు ఎవరు అన్నారు. కానీ వాళ్ళు ఇంతవరకు నన్ను అన్నోళ్ళు ఇంతవరకు లేస్తలేరు. అక్కడ మంచాలనే పడ్డారు. ఇంకా కూడా దైవ కారణం చేస్తారని ఎవరైనా వ్యతిరేకిస్తే చాలా ఇబ్బంది పడతారు. ఇది దైవ కార్యం. కొన్ని 7 తరాలుగా ఉండే దైవ కార్యానికి ఎవరైనా సహకరించండి, కానీ ఎదురు తిరిగి మాటలు అనకండి. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ వచ్చి సంకల్పంతో పనిచేయండి. భగవంతుడు అందరి ఆధ్వర్యంలో వచ్చి, ఈరోజు నా మనసులో భగవంతుడు ఉంటాడు, రేపు నీ మనసులో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు మనసులో ఉండి దాతలుగా పిలిచి, దాతలుగా చేసి, ఈ మెట్లు, ఈ కరెంటు స్తంభాలు అన్నీ చేయించిన వారందరికీ ఆ శివయ్య ఆజ్ఞ తప్పక ఉంటుంది. మాటలు చెప్పినట్టు ఇక్కడ చేస్తూనే అవుతుంది, పని చేస్తూనే అవుతుంది. ఇంట్లో కూర్చొని మాటలంటే పని జరగదు. వచ్చి దైవకార్యానికి ప్రతి ఒక్కరూ సహాయపడితేనే మరొక పుణ్యక్షేత్రం చేస్తాం. ఆ పుణ్యక్షేత్రం చేయాలంటే, హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చుంటే రాదు. ఏదో నీకు టైము లేనప్పుడు, సమయం ఉన్నప్పుడు ఇక్కడ గుట్టపైకి వచ్చి ప్రతి ఒక్కరు సేవ చేసుకుంటే జన్మ ధన్యమైంది. మానవులారా, ఇక్కడని కాదు, దేశంలో ఎక్కడ దేవస్థానం ఉన్నా కూడా అక్కడ సేవ చేసుకోండి. ఈరోజు మనకు మ్యారేజ్ అయ్యింది, పిల్లలు ఉన్నారు, పిల్లలు పుట్టారు, అయిపోతుంది, చనిపోతాం, అయిపోతుంది. కానీ ఒక దైవకార్యంలో మనము సేవ చేస్తే ఒక మన తరానికి 7 తరాలు మనకు మంచిగా ఉంటుందనే ఆలోచన. ప్రతి ఒక్కరూ సంకల్పంతో చేయండి. భగవంతుడు ఎక్కడ ఉండడు, పని చేస్తూనే ఉంటాడు. భగవంతుడు మొక్కి 100 రూపాయల కొబ్బరికాయ కొట్టి నాకు 1 కోటి రూపాయలు అడిగితే రాదు. కష్టపడాలి, భక్తితోటి ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఎవరి సొమ్ము రూపాయి తినకుండా బతకాలి, అప్పుడు నిజాయితీ. ప్రతి ఒక్కరూ మనము మాటలు వచ్చిన కానించెల్లి, మనం ఏమేమి మనకు ఇంత జ్ఞానం వచ్చిన కానించెల్లి మనం ఏమేమి తప్పులు చేస్తున్నామో ప్రతి ఒక్కరు తెలుస్తుంది. మన మనసు మీద, గుండె మీద చేసుకొని తెలుసుకోవాలి. అరే ఈ తప్పు చేసిన కాబట్టి ఈ తప్పులన్నీ పోవాలంటే పుణ్యకారం పోవాల్సిందే. ఆ పుణ్యకారం పోతే ఆ తప్పులన్నీ భగవంతుడు క్షమిస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరూ రండి, ప్రతి ఒక్కరూ కలిస్తేనే ఈ యొక్క నల్లగొండలో తెలంగాణలో ఏకైక అనేశ్వరమ్మ గుట్ట పైన మహాశివుడు మన జెండా ఎగిరేయాలి. ఇప్పటికీ మనకు 70% జనంలోకి అనేశ్వరమ్మ గుట్ట వచ్చేసింది. మనం ఈ గుట్టను కాపాడుకోవాలి. ఈ గుట్టను కాపాడుకోకపోతే రాబందులు, రాక్షసులు మొత్తం పాలైపోతుంది. రాక్షసుల పాలైపోయింది ఇప్పటికే. కాబట్టి దయచేసి ఈ గుట్టను కాపాడాలి. మన తల్లిని, అనేశ్వరమ్మ తల్లిని ఒక పుణ్యక్షేత్రం, పెద్ద పుణ్యక్షేత్రం చేయాలంటే అందరు సపోర్ట్ ఉండాలి, అందరు సహకరించాలి. దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను ఆ భగవంతుడు క్షమిస్తాడు. నో ప్రాబ్లం. ఎవరైనా ప్రతి ఒక్కరూ సేవ చేసుకుంటాను రండి, కష్టపడాలి. ఇవాళ కష్టపడుతున్నా నేను, సరే భగవంతుని ఆధ్వర్యంలో కష్టపడుతున్నా. నా వెనుక ఎవరున్నారంటే ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. టచ్ చేయి. అది సత్యంలో మనం చేయాలి, కష్టపడాలి. ఇలా నా పనంతా ఇసిపెట్టి ఇక్కడ పని ఎందుకు చేస్తున్నంటే, నేను కూడా ఒక ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారాము, ఎందరో యమధర్మరావు వేషాలన్నీ వేసి ఆ భగవంతుడు నన్ను ఇక్కడ పంపించి
నాతోటి సేవ చేయిస్తున్నారు. అది నాకు చాలదా? ఈ జన్మ చాలదా? ఇంకేం కావాలండి? 100 కోట్లు ఉండి పండుకున్నా కూడా రాదండి అంత సంతోషం. నాకు ఇక్కడ సంతోషం ఉందండి, చాలా సంతోషం ఉంది ఇక్కడ. నాకు 100 కోట్లు ముఖ్యం కాదు. ఒక పుణ్యకారం చేసి ఒక అనేశ్వరం గుట్ట మీద, అనేశ్వరమ్మ తల్లి గుట్ట మీద ఒక పుణ్యక్షేత్రం చేసిందంగా నిద్రపోనని చెప్తున్నాను. పోను ఇక్కడ ఉన్న చుట్టుపక్కల భూములు ఎవరైనా అమ్ముకోవద్దు. ఇవాళ 50 లక్షలకు ఎకరం ఉంది ఇక్కడ, కానీ రేపు 3 కోట్లకు ఎకరం అయింది. దయచేసి రైతులారా ఎవ్వరు ఇక్కడ భూములు అమ్ముకోవద్దు, ప్లాట్లు అమ్ముకోవద్దు. ఎందుకంటే రాబోయే 1 సంవత్సరంలో చాలా డెవలప్ అవుతుంది ఈ ఏరియా మొత్తము. మరొక చెరువు గట్టు కంటే ఎక్కువ డెవలప్ అవుతుంది ఇక్కడ. గుట్ట చుట్టుపక్కల ఉన్న భూములందరికీ దయచేసి చెప్తున్నా, ఎవరు భూములు అమ్ముకోకండి. ఇవాళ 50 లక్షలకు ఎకరం ఉంది, రేపు 3 కోట్లు 4 కోట్లు పలికేంత పరిస్థితి ఆ భగవంతుడు తీసుకొస్తాడు. ఆ చుట్టుపక్కల ఉన్న భూములు కూడా అందరూ సహకరించాలి. గుట్టకు వస్తలేరు, చెయ్యాలి. డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఏం లాభం? సేవ చేయండి. డబ్బులు ఏమి ఇవ్వకుండా కానీ సేవను చేయండి. తలా ఒక పని చేయండి. తలా ఒకటి దైవకరణం ఎత్తుకోండి. ఒకరు సిమెంటు, ఒకరు మెట్లు, ఒకరు వాటరు, ఏదో ఒకటి భగవంతుడు, ఒక శివలింగము, ఒక తపస్సు చేసే శివుడు, ఏదో ఒకటి చేస్తే ఒక పుణ్యక్షేత్రం అవుతుందండి. ఈ జన్మకు ఆనాటి కాలంలో ఎవరు చేసిరో ఇక్కడ ఆ భగవంతుని, ఎంత సత్యం 90 డిగ్రీల భగవంతుని పెట్టిరు ఇక్కడ, తెలుసా మీకు? ఒకసారి చూడండి, తెలుస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని గుట్టపైన మహాశివుని దర్శించుకోవాలి. దర్శించుకున్న తర్వాత ఆ భగవంతుడి సంకల్పంతో మీరు ఒక సేవ చేయాలని కోరుతున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవో శంభో శంకర.